ఇదిగో మీ తాళాలు, వస్తాం. నువ్వు ముందు వెళ్తూ వ్యాన్కి దారి చూస్తున్నాడు, మేము వెనకాల వస్తాం. రెడీ, విల్ గో ఫర్ టేక్. హలో సార్. ఏంటి కార్తీక్, ఫస్ట్ డే? ఇక్కడ నేనేదో నేర్పిస్తానని ఎప్పుడు అనుకోవద్దు. ఇక్కడ ఎవడు ఏమి నేర్పించడు, అన్ని మనం నేర్చుకోవాలి. మిగతా అసిస్టెంట్ కలిసి పనిచేస్తా కదా, సరదా తీర్చేస్తా. థ్యాంక్ యూ సార్. రెడీ సార్. క్లాపింగ్, సౌండ్ రోలింగ్. బై 13 టేక్ 1 క్లాప్, యాక్షన్. 2 years నుంచి మీ సిస్టర్ అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు లవ్ లో ఉన్నాం సార్. ఫ్రెండ్స్ సార్, షీ ఆల్సో లవ్స్ మీ సార్. ఎక్కడే? హే కార్తిక్. నా గురించి కృష్ణుడు తప్పుగా అనుకుంటారేమో, ఇలా ఇక్కడికొచ్చి ఏమనుకుంటారేమో. నువ్వు ఒక ఏంజల్ అని వాడికి తెలుసు, నాకు తెలుసు. ఇంతవరకు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావా? పొద్దునే అడిగాను, నో ప్రాబ్లం అన్నాడు. అడిగినందుకు తిట్టాడు కూడా. ఏమైంది జెసి? చాలా అబద్ధాలు చెప్తున్నా ఇంట్లో. నాకు అసలు నచ్చట్లేదు. నాన్నగారు అసలు ఒప్పుకోనంటే ఎన్ని రోజులు నువ్వు వెయిట్ చేస్తావు నా కోసం? దీనికి సీరియస్గా ఆన్సర్ చెప్పమంటావా? ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తానంటావు నువ్వు. ఇక్కడ ప్రాబ్లం నువ్వు కాదు, నేనే. నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తానని అనుకోలేదు. ఇంకా వెయిట్ చేస్తూ కూర్చోలేను. వావ్, ఇప్పుడు నేనేం విన్నానో అదే కదా చెప్పావు. Did you just say that? అబద్ధం చెప్పకూడదు, కంఫర్టబుల్గా ఉండాలి. ఎవరైనా చూస్తారేమోనని భయపడకూడదు. లాట్స్ ఆఫ్ లవ్, లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్. అలా లేకపోతే లైఫ్లో ఇంకా వేరేదే అక్కర్లేదు నాకు. మీ నాన్నని కన్విన్స్ చేసిరా. లైఫ్ అంటే ఏంటో నేను చూపిస్తాను. అదే కదా అసలు సమస్య. I love you, Jesse. ఇక్కడ ఇలాగే ఉండిపోవాలనుంది. మరి సినిమా ఎలా తీస్తావు? తీస్తానంతే. నీ ప్రేమను సాధించా. ఇంకా సినిమా తీలేనా అనుకున్నావని జరిగితే ఖచ్చితంగా తీస్తా. నీ సినిమా డైలాగా బాగుంది కదా? ఇవాళ ఇప్పుడు ఇది ఇంత స్పెషల్గా ఉందేంటి? ఇదే చివరిసారేమో. అదేంటి అలా అన్నావు? ఎందుకో అనాలనిపించింది. నువ్వు షూటింగ్ కోసం గోవా వెళ్తున్నావు కదా, 45 days. నేను ఇక్కడ ఉంటా, నువ్వు ఎక్కడో ఉంటావు, విడివిడిగా. అందుకేనేమో అలా అనిపించింది. You're crazy. అందుకే నేను లవ్ చేస్తున్నాను. శ్వాసై స్వరమై సరదాలే
నాకు ఈ లొకేషన్ ఓకే. ఓకే రేపు పొద్దున కొంచెం లేట్ గా వస్తాను. ఓకే సార్. కార్తిక్ అక్కడికి వెళ్ళించు. కొంచెం అక్కడ ఓకే. అక్కడ కొంచెం పక్కన. నువ్వే హీరోవి. 45 days అయింది నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ విడిపోయి. నువ్వు అదే ఫీల్ లో ఉండు. కెమెరా కొద్దిగా లోలో పెట్టుకుంది, స్లోగా జూమ్ చేద్దాం. కార్తిక్ సార్ ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదు సార్, నథింగ్. ఏదో ఎస్ఎంఎస్లతో బిజీగా ఉన్నట్టున్నావు. నువ్వు ఇక్కడ స్పాట్ లో కాన్సన్ట్రేట్ చేయకపోతే నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసి ఫీల్ అవుతాను. సారీ సార్, ఇట్ వోంట్ హ్యాపెన్. ఇదేమో రా బాబు, ఊరు మధ్యలో కూడా నెట్వర్క్ లేదు. Hello, auntie. പത്തരയ്ക്ക് വരുന്നല്ലേ പറഞ്ഞേ? No problem. I just came in. ശരി വാ അകത്തേക്ക്. Hey, Jesse. హాయ్. I want to marry you, Jesse. I still feel like marrying you. It's up to you. Actually. What do you say, Jesse? എന്താ ജെസ്സി? ఈ సీన్ ఈ రోజు వద్దు, వేరే తీయాలి. బాగుంది సార్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సీన్. ఇంపార్టెంట్ సీనే సార్, బట్ యునో ఏ ఫాదర్ ప్రేమను సపోర్ట్ చేస్తాడు చెప్పు? అలా చేస్తే వాడు ఫాదరే అవడు. వాడిని చేసుకోకపోతే నేను చేస్తాను అని చెప్పాలి. ప్రతి సినిమాలో అదే చెప్తున్నాం, కొత్తగా ఏదైనా చెప్పాలి. Karthik will be over my dead body. And I mean it, Jesse. I will not entertain any more conversations about Karthik. ഈ ടോപ്പിക് നമുക്ക് ഇവിടെ വെച്ച് അവസാനിപ്പിക്കാം. ജെസ്സി, നോക്ക്, I will be very happy and so you will be if you say yes to Roy. കല്യാണം നമുക്ക് 5-6 മാസം കഴിഞ്ഞ് നടത്താം. రెడీ క్లాబ్ ఇన్. 49/10 టేక్ 1. ఏం కార్తీక్ ఫోనా? లేదు సార్, సారీ సార్. 49/10 టేక్ 1. అయ్యి బాబోయ్, నన్ను కోపం వచ్చేత్రా బాబు. మాట్లాడు. డైరెక్టర్ సీరియస్ అయ్యారు. నువ్వు ఫోన్ మాట్లాడు, కెమెరాలైనా ఆఫ్ చేయండి. సార్, మాట్లాడు. మంచి మూడ్ లో ఉన్నాను. టేక్ చేసేద్దాం అన్నయ్య.
అంటే నువ్వు రికమెండ్ చేసావు సపోర్ట్ చేస్తున్నావు అతన్ని. అదేదో ముందే చేయొచ్చు కదరా.